హాయ్ మోహన్ అండ్ తరుణ్ బాగున్నారా? సార్ బాగున్నాను. ఫైన్. మీరు బాగున్నారా? అంతా ఓకే రైట్. మోహన్, తరుణ్, మనం మన ఇప్పటి వరకు మనం టీఏ ఆర్మీలో చాలా మంది స్టూడెంట్స్ కి ఎట్లా ఉంటది డ్యూటీ అనేది, తర్వాతకి రెగ్యులర్ ఆర్మీకి ఈ ఆర్మీకి ఎలా ఉంటది సర్వీస్ అనేది చాలా మందికి ఐడియా లేదన్నట్టు. సో ఓకే. మనం దాని గురించి ఒక అవేర్నెస్ లాగా మనము, మీరు ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటది ఎలా ఉంటది సర్వీస్ ఏంటి అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంటుంది. చాలా మందికి ఒక అవగాహన కోసం మనం ఈ సెషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఖచ్చితంగా మన వాళ్ళకున్న డౌట్స్ అని మనం ఈ సెషన్ లో డిస్కస్ చేద్దాం. హ్మ్. ఓకే. డెఫినెట్‌గా నా అడుగు. రెగ్యులర్‌కి టీ ఆర్మీకి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఆ, రెగ్యులర్ వచ్చేసరికి ఏంటంటే, కంటిన్యూగా సర్వీస్ అనేది కంటిన్యూగా అంటే పింఛన్ అయినంత వరకు కంటిన్యూగా సర్వీస్ అనేది ఉంటది. ఓకే ఈ టీ ఆర్మీకి ఏంటంటే 1949లో ఓకే సో, అప్పుడు స్టార్టింగ్ ఏంటంటే యాన్యువల్లీ 2 మంత్స్ జాబ్ అనేది ఉంది. తర్వాత అనేది జాబ్ అనేది మనకి లేదు టీ ఆర్మీ వాళ్ళకి. ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అలాగా కొన్ని డేస్ అయిన తర్వాత కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు పర్మనెంట్ అనేది చేశారు. టీఆర్ మీద పర్మనెంట్‌గా జాబ్ అనేది చేశారు. ఓకే పర్మనెంట్‌గా ఇప్పుడు పర్మనెంట్‌గా నడుస్తుంది. నాదైతే 8 ఇయర్స్ సర్వీస్ అవుతుంది. నేను 8 ఇయర్స్ సర్వీస్ మంచిగా పర్మనెంట్‌గా కంప్లీట్ చేశాను. ప్రెజెంట్ ఓకే అయితే సూపర్‌గా ఉంది జాబ్ అయితే. తరుణ్, ఇప్పుడు నువ్వు చేసే డ్యూటీ ఏంటిది? నేను చేసేదైతే నేను కంపెనీకి క్లర్క్‌గా చేస్తున్నాను. క్లర్క్ లో యాహ్! టీ ఆర్మీలో క్లర్క్. క్లర్క్ పోస్ట్. ఓకే. మోహన్, ఆ! నీది జీడీ కదా? నేను టీఏలో జీడీ అన్న. ఓకే. అయితే మనం ఎన్ని ఇయర్స్ అవుతుంది మోహన్ డ్యూటీ, ఇప్పుడు నువ్వు డ్యూటీకి వెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పటికి? నేను నాది 2019 బ్యాచ్ అన్న. ఇప్పటికి 7 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. తరుణ్, నీది? నేను 2017 బ్యాచ్. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 ఇయర్స్ కంప్లీట్ నాది. ఓకే ఓకే అయితే ఇప్పటి వరకు హ్మ్. మనకు చాలా మంది స్టూడెంట్స్ అసలు మెయిన్ గా వాళ్ళకున్న డౌట్స్ కనుక మనం చూస్తే టిఏ ఆర్మీ అంటే ఏంటిది అనేది వాళ్ళకి జనరల్ గా జస్ట్ సింపుల్ క్వశ్చన్ అన్నమాట. టిఏ ఆర్మీ అంటే ఏంటిది వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉండదు జనరల్ గా. మీకు అవును. ఐడియా ఉన్నంత వరకు అవును. మీరు ఉమ్, అవును. చాలా మందికి టీ ఆర్మీ అంటే అవగాహన లేదు. అంటే భర్తీ ఎలా జరుగుతుంది అనేది చాలా మందికి అవగాహన లేదు. యాక్చువల్లీ భర్తీ ఎలా జరుగుతుంది ఫస్ట్ మనం భర్తీ కోసం మాట్లాడదాం. ఓకే భర్తీ ఎలా జరుగుతుందంటే ఇది రెగ్యులర్ ఆర్మీ ఏంటంటే మనం అప్లికేషన్ పెట్టుకోవాలి ఆన్‌లైన్‌లో. సో, టీఏ భర్తీ అలా కాదనమాట. ఇది ఉమ్, ఓపెన్ భర్తీ. ఇంతకుముందు రెగ్యులర్ ఎలా ఓపెన్ భర్తీ చేసేవారు. ఇప్పుడు అలాగ ఓపెన్ భర్తీ అనమాట. ఇప్పుడు నువ్వు ఓకే 10th క్వాలిఫికేషన్ అయితే విత్ 10th సర్టిఫికేట్ రిమైనింగ్ ఏవైతే డాక్యుమెంట్ రిక్వైర్డో ఆ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్ళాలి. సో, ఇప్పుడు నువ్వు ఏమన్నా క్లర్క్ లేదన్నా టెక్నికల్ వైపు వెళ్ళాలనుకుంటే నువ్వు ఇంటర్ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి. కానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, ఆ, టీఏ అనేది వాళ్ళకి అవగాహన లేక దీని భర్తీ ఎలా జరుగుతుంది అసలు ప్రతి ఒక్కరికి కూడా అవును. మైండ్లో ఒకటి ఉండిపోయింది. టీఏ అనేసరికి 2 మంత్స్ ఎస్ సర్వీస్ అవును. ఉంటుంది. తర్వాత చాలా ఇంకా మంది మళ్ళీ కూడా మనని డౌట్స్ అడిగేటప్పుడు అది ఇయర్ మొత్తంలో 2 months ఏముంటదంట కదా డ్యూటీ అని 2 అడుగుతున్నారు మంత్స్ ఇప్పటికి కూడా. ఉంటుంది, మిగిలిన అంతా ఖాళీ అంట కదా, మిగిలిన బయటకు వచ్చేవాళ్ళంట కదా అని అందరిలో ఇదే ఒక అపోహ ఉండిపోయింది అందరికి. అవునవును. కానీ ఇప్పుడైతే ఒకప్పుడు అది స్టార్టింగ్ లో అలా చేశారు, కానీ ఉమ్, తర్వాత దాన్ని మొత్తం టీఎన్ రెగ్యులర్ చేస్తాడు. ఇప్పుడు ఓకే అలాంటిది ఏం లేదు. టీయూ కంటిన్యూ సర్వీస్ దొరుకుతుంది అందరికి. ఓకే ప్రెసెంట్ ఇంకా రెగ్యులర్ ని అగ్నివీర్ చేసిన తర్వాత వాటిలో 40% లేదా 30% అని తీసుకుంటున్నాడు, కానీ టీఎన్ అయితే మాత్రం 100% ఉంచుతున్నాడు. ఓకే ఇప్పుడు టీఏలో జాబ్ వచ్చిన వాళ్ళందరూ 100% పర్మనెంటే. యాహ్! ఆ, 100% పర్మనెంట్ జాబ్ 15 ఇయర్స్ అయిపోయిన తర్వాత పింఛన్ అనేది ఎలిజిబిలిటీ వల్ల ఉంది. ఓకే మోహన్, ఇప్పుడు తరుణ్ నువ్వు ఎన్ని ఇయర్స్ అవుతుంది డ్యూటీకి? నాదైతే 8 ఇయర్స్ కంప్లీట్ ఆల్మోస్ట్. ఓకే. చూసే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఇంకా టీఏ ఆర్మీలో చాలా మంది కూడా ఇయర్లీ వన్స్ అనుకుంటారు, తర్వాత 7 years వరకు అన్నారు. ఇప్పుడు తరుణ్ 8th ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది. తరుణ్, ఇప్పుడు మనకి అవును. రెగ్యులర్ ఆర్మీ లాగానే టీఏ ఆర్మీ కూడా మనకు రిటైర్మెంట్ కి ఇంత ఏజ్ అనేది సర్టెన్ ఉంటుందా? అవును. రిటైర్మెంట్‌కి ఏజ్ అంటే కరెక్ట్‌గా 15 ఇయర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎక్స్ సర్వీస్ మెన్ రిటైర్మెంట్ కదా? అనేది ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద మనం అవ్వచ్చు. సో, ఓకే అప్పుడు ఓకే పింఛన్ అనేది ఎలిజిబుల్ అవుద్ది. అంటే నువ్వు అప్పుడు బయటికెళ్ళిపోవచ్చు. నువ్వు ఇంకా నౌకరీ చేయాలి, ఇంకా నేను జాబ్ చేయాలి, ఇంకా ఇంట్రెస్ట్ ఉంది నాకు ఉమ్, అనుకుంటే నువ్వు ఇంకా చేయొచ్చు. ఇంకా నువ్వు ఎక్స్టెన్షన్ చేసుకొని 20 వరకు ఎక్స్‌టెండ్ చేసుకో పెంచొచ్చు. 20 ఇయర్స్ ఓకే 20 చేసుకో. అయిన తర్వాత కూడా ఇంకా మనకి ఇంకా ఎక్స్ట్రా 10 ఇయర్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది టీఏలో. ఓకే రెగ్యులర్లో కూడా సేమే, కానీ మనకి 20 అయిపోయిన తర్వాత ఇంకా 15 ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయేసరికి మనకి జేసో అయ్యే అవకాశం వస్తాయి. ఓకే ఓకే జేసో అయిన తర్వాత దాన్ని ఇంకా మళ్ళీ ఒకవేళ కానీ జేసో మనం వాడికి పెట్టే టెస్ట్లకి క్యాడర్ అని ఒకటి ఉంటుంది, జేసో క్యాడర్. అది కానీ క్వాలిఫై అయితే మనం ఎక్స్ట్రా ఇంకో 10 ఇయర్స్ చేయొచ్చు. మొత్తం 30 ఇయర్స్ వరకు టీఏలో సర్వీస్ చేసుకోవచ్చు. ఓకే